అయ్యో పాపం ఏపీ సీఎం జగన్ సార్కు ఇంకా 87 రోజుల టైమే ఉందట. అటెనక చంద్రబాబు సార్ చక్రం తిప్పి గాలి పంఖన్ 16 తుడకలు చేస్తాడట. 87 రోజుల తర్వాత ఇక ఏపీలో ఏడ చూసినా నీ కొడుకు వచ్చిండు ఊపిరి పీల్చుకో అమరావతి అనే రీసౌండ్లు వినిపిస్తాయట. పండుగ పూట పోతుల సుట్టం పవనాల్ సార్ తోటి కలిసి భోగి మంటలేసిన చంద్రాల్ సారు ఇగో ఇట్లా జగన్ రెడ్డి దడుచుకునే సవాల్ ఇస్తుండు. ఏపీలా కోడి పందాలు జోరు మీద నడుస్తున్నాయి. వచ్చేది ఎలక్షన్ల సీజన్ కాబట్టి కోడి పందాల కంటే పొలిటికల్ కోళ్ల పందాలే ఎక్కువ జరుగుతున్నాయంట. మోకల మోక ఇదే మోక అనుకున్రో ఏమో గాని క్యాడర్ను కామన్ మ్యాన్ను కలిసిపోయేటట్లు పోటీలకు ఏర్పాట్లు చేస్తుండ్రంట లీడర్లు. ఇగో అట్లనే ఇయాల భోగి మంటలకు పండుగకు ఒక్కతాన గూడిండ్రు టీడీపీ పెబ్బ చంద్రాల్ సారు, గిలాస గుర్తు పెబ్బ పవన్ కళ్యాణం సారు. ఇద్దరి ముఖంలా మంచిగా పండుగ కలగనబడ్డది. ఆంధ్ర స్టైల్లో పట్టుదోతి పట్టు బూషెట్ వేసుకున్నారు ఈ పొత్తుల పార్టీల లీడర్లు. మందడం అనే ఊళ్ళో పెట్టిన ఈ భోగి సంబరాలకు పోయి ఇగో ఇట్లా సర్కారుకు జగన్ సార్కు భోగి మంటల కంటే ఎక్కువ సెగదలిగేటట్లు చురుకులు పెట్టిండ్రు. ఇయాల పండుగ భోగి, మనల్ని వాలిస్తున్న పాలకుడేమో మానసిక రోగి. ఈ రోగి పీడ వదిలించుకునే బాధ్యత మనందరిది అని తుక్కురేగిపోయే లెవెల్లా కౌంటర్ వేసిండు. జగన్ కు ఇంకా 87 రోజులే మిగిలిన్నాయి. అటెన్కొచ్చేది మన సర్కారే. ఈ పండుగలను పబ్బాలను మనం మంచిగా చేసుకుందాం. ఈయనేందో అంత పిసపిస చేస్తుండు అని గుస్సా అయ్యి భోగి గూడాలు బుక్కిపిచ్చిండు. తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి ఫ్యూచర్ కోసం ఆలోచన చేసి జగన్ను ఇంటికి పంపియండ్రి అని పిలుపునిచ్చిండు. ఇక బాబు సార్ లెక్కనే కళ్యాణ్ బాబు కూడా జగన్ సార్ నడుచుకుండు. ఏపీకి పట్టిన పీడ భోగి పిడికెలల్లా కలిసిపోయే టైం వచ్చిందని ఆ పీడను కీడును ఇయ్యాలనే భోగి మంటలేసి కాల్చేసినామన్నాడు. ఏ మాట కామాటనే చెప్పుకోవాలి. కామన్ పబ్లిక్ కంటే కార్యకర్తల కంటే పెద్ద లీడర్లే మంచోళ్ళు. ఎన్ని పండుగలుండని ఎన్ని పంచాదులుండని అన్ని మర్చిపోయి చేతిలో చెయ్యేసుకొని కలిసిపోతుంటారు. పవన్ సార్ అయినా షర్మిల మేడమైనా ఇంకెవరైనా అయినా ఈ పండుగ పూట కూడా ఈ పాలిటిక్స్ ముచ్చట్లేంది సార్లు. మంచి గిన్ని సకినాలు గారెలప్పలు తిని నిమ్మలంగుండక